హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లహరి. వెల్కమ్ టు అవర్ ఛానల్ లహరి క్రియేషన్స్. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పోస్ట్ చేయగానే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ బీరకాయ కర్రీ ఫ్రెండ్స్. దీనికి కావాల్సిన పదార్థాలు, ఇంగ్రీడియంట్స్: రిచ్ గార్డ్, గ్రీన్ చిల్లీస్, ఫెనుగ్రిక్ లీవ్స్, చనా దాల్, ఆనియన్స్, కర్రీ లీవ్స్, జింజర్ గార్లిక్ పేస్ట్, టర్మరిక్ పౌడర్, సాల్ట్, ఆయిల్. ముందుగా బీరకాయలు తీసేసుకోండి. ఇలా తీసుకొని చిన్నగా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న బీరకాయ ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు వీటిలోకి మంచినీళ్ళు పోసుకొని శుభ్రంగా కడుక్కోవాలి వీటిని. ఇప్పుడు ఈ కడుక్కున్న బీరకాయ ముక్కల్ని వాటర్ లేకుండా తీసుకొని ఇంకొక ప్లేట్లోకి మనం తీసుకోవాలి. బీరకాయలోకి శనగపప్పు తీసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్ల శనగపప్పును తీసుకొని ఇలా కడుక్కొని పక్కన పెట్టుకొని నానబెట్టుకోండి. అలాగే కొంచెం మెంతి కూర తీసుకోవాలి. చాలా మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఒక 1/2 కప్ తీసుకోండి. ఇది వేసుకోవడం వల్ల బీరకాయకి మంచి టేస్ట్ వస్తుంది. దీన్ని కూడా శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టేసుకోవాలి. 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకోండి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు తీసుకోండి. దీన్ని కూడా పక్కన పెట్టుకోండి. అలాగే పచ్చిమిర్చి తీసుకోవాలి. ఒక 15 నుంచి 20 వరకు పచ్చిమిర్చి తీసుకొని దీంట్లోకి కొద్దిగా ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి. కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఈ పేస్ట్ని, ఇలా గ్రీన్ చిల్లీ పేస్ట్ని తయారు చేసుకోండి. చూడండి, ఈ విధంగా కచ్చా పచ్చగా ఉండాలన్నమాట టెక్స్చర్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కాక తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం రంగు మారాక మెంతి కూర వేసుకోవాలి. కడిగి పక్కన పెట్టుకున్నాం కదా మెంతి కూర, అలాగే కరివేపాకు వేసేసుకోండి. వీటిని కొద్దిగా ఫ్రై చేయండి ఒక 2 నిమిషాల పాటు. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దీన్ని కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, చూపిస్తున్న విధంగా ఇలా ఫ్రై చేసేసుకోండి. పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. వేసేసుకొని ఇలా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం పచ్చిమిర్చి పేస్ట్ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ అంతా వేసేసుకోవాలి. ఇలా వేసుకొని వీటిని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఈ పచ్చిమిర్చి పేస్ట్ని కూడా చూడండి ఇలా బాగా ఫ్రై అవ్వాలన్నమాట. లో ఫ్లేమ్ పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి, లేదంటే అడుగంటిపోతుంది. ఇప్పుడు మనం నానబెట్టుకున్న శనగపప్పును వేసేసుకోవాలి. శనగపప్పు వేసిన తర్వాత కూడా ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు ఉంచుకోండి, ఫ్రై చేసుకోండి. ఒక 2 నిమిషాల తర్వాత ఇలా బీరకాయలు వేసేసుకోండి. ఇలా బీరకాయలు వేసేసుకొని హై ఫ్లేమ్ పెట్టేసుకొని కలుపుకోండి. ఇంకా దీంట్లోకి మనం కారం పొడి అనేది వేసుకోవద్దు. పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాం కదా, అదే సరిపోతుందన్నమాట. ఇంకా ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఉప్పును చూసుకొని మనకి రుచికి తగ్గట్టు లేకపోతే సరిపోకపోతే కొద్దిగా వేసుకోవాలి. నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. వేసుకొని ఇలా మంచిగా కలుపుకున్నాను. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి బీరకాయని. ఇది మనం పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకున్న వాటర్ అన్నమాట. దీంట్లో కొంచెం వాటర్ పోసేసుకొని ఇలా ఒక బౌల్లోకి తీసుకోండి. ఒకసారి మూత తీసి బీరకాయని చూసుకోండి, కలుపుకోవాలి. ఇలా మూత తీసి ఒకసారి కలుపుకోండి. మీడియం ఫ్లేమ్ పైన ఒక 15 మినిట్స్ ఉడికించుకోవాలి మనం. ఇలా మధ్య మధ్యలో తీస్తూ కలుపుకుంటూ ఉడికించుకోవాలన్నమాట. బౌల్లోకి తీసుకున్న పచ్చిమిర్చి వాటర్ అనేది పోసేసుకోవాలి. ఇలా పోసేసుకొని మూత పెట్టుకోండి. బీరకాయలో ఉన్న వాటరే మనకి సరిపోతాయి అన్నమాట బీరకాయ ఉడికించుకోవడానికి. ఇంకా పైన వాటర్ ఏవి పోసుకోకూడదు, బీరకాయలో కూడా పోసుకోకూడదు. మనం బీరకాయ కడుక్కున్నాం కదా ఆల్రెడీ మంచి నీటితో. ఈ బీరకాయలో ఉండే వాటరే మనకి సరిపోతుంది ఉడికించుకోవడానికి. చూడండి, ఇలా మధ్య మధ్యలో తీసి ఇలా కలుపుకుంటూ ఉడికించుకోండి. ఇంకా ఫైనల్గా వాటర్ అనేది పోయి ఆయిల్ అనేది ఇలా పైన ఫ్లోట్ అవ్వాలన్నమాట. ఇలా ఫ్లోట్ అవుతున్నప్పుడు ఇంకా మనకి కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. చూడండి, ఆయిల్ అంతా పైకి తేలింది, బీరకాయ కూడా ఉడికిపోయింది. అంతే సింపుల్గా బీరకాయ కర్రీ ఇలా ప్రిపేర్ చేసుకోండి.
కర్రీ ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. టాటా, బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.